రవితేజ విలక్షణ నటుడు. ఆయన చేసే ప్రతి పాత్రతో ప్రేక్షకులు తమ ఇంట్లో వాళ్లతో ఐడెంటిఫై అవుతారు. ఆయన స్వభావమే నటనలో కూడా కనిపిస్తుంది. నటన ఆయన ఎంతో ఈస్తో చేస్తాడు. కొన్ని విషయాలకి అంతే సున్నితంగా స్పందిస్తాడు కూడా. అందుకే సూజీ గురించి చెప్పగానే కదిలిపోయాడు. సూజీని నేను ఇంటర్వ్యూ చేస్తానని ముందుకొచ్చాడు. క్లోజ్ ఎన్కౌంటర్ విత్ సూజీ అనే ప్రోగ్రామ్ ఇప్పటిదాకా తన అన్ని సెలబ్రిటీస్ అందరితో తను ఇంటర్వ్యూ చేసింది. సో ఫర్ అ చేంజ్ ఇట్స్ నౌ మై టర్న్ టు ఇంటర్వ్యూ హర్. తను నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఓకే, సో హౌ యూ సూజీ? Yeah, I'm fine and it feels nice. Thank you. What happened? అసలు ఏమైంది? 10 years back నాకు ఒక రోడ్ యాక్సిడెంట్ లో ఇంజురీ అయింది. ఇట్ వాజ్ రోడ్ యాక్సిడెంట్. కార్ వెళ్తుండగా లారీ గుద్దింది అనమాట. సో అప్పుడు నాకు స్పైన్ ఇంజురీ అయింది. ఇక్కడ సర్వైకల్ లెవెల్లో బోన్ ఫ్రాక్చర్ అయింది అనమాట. బోన్ అండ్ ద కార్డ్. అది జరిగినప్పుడు ఏంటంటే ఎక్కడైతే బ్రేక్ అవుతుందో ఫ్రమ్ దట్ లెవెల్ ఆన్వర్డ్స్ బాడీ డజంట్ వర్క్. సో ఇనిషియల్లీ ఓన్లీ మై హెడ్ వర్క్డ్, హ్యాండ్స్ నథింగ్. ఇక్కడ నుండి అసలు ఏమీ స్పర్శ కానీ ఏమీ తెలిసేది కాదు. దీనికి ట్రీట్మెంట్ డాక్టర్స్ దేర్ ఇస్ నో ట్రీట్మెంట్ ఎట్ ఆల్ ఇన్ ద వరల్డ్. ఎట్లా అంటే ఇలాంటి ప్రాబ్లంతో సఫర్ అయ్యే పెద్ద పెద్ద వాళ్ళు కూడా, క్రిస్టఫర్ రీవ్ అని సూపర్ మ్యాన్ మూవీ మీరు తెలుసుంటారు కదా, హీ మెట్ విత్ ద సేమ్ యాక్సిడెంట్ హార్స్ రైడింగ్ లో. ఆయన 9 years బెడ్ మీద ఇలా సర్వైవ్ అయ్యి చనిపోయారు. ఇది ఎక్కడ జరిగింది యాక్సిడెంట్? ఎక్కడ? ఇది ఆన్ ద వే టు షిరిడి వెళ్తా ఉంటాయిందండి. సాయిబాబా దగ్గరికి వెళ్తున్నప్పుడు నాకు సాయిబాబా కోపం వస్తుంది. నాకు అలాంటిది ఏం లేదండి. సో బ్యూటిఫుల్ అండ్ మీరు ఎంత బాగా మాట్లాడుతున్నారు, స్మైల్ అండ్ ఆల్, అందుకే కోపం వస్తుంది నాకు. అంతకుముందు మీరు ఏం చేస్తుండేవారు? అంతకు ముందు నేను ఆఫ్టర్ మై ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ తర్వాత I did photography. Oh, very good. Superb. Okay. I learned photography. ఆ తర్వాత ఫోటోగ్రఫీ బిజినెస్ కూడా చేశాను. మా స్టూడియో రన్ చేస్తా ఉండేదాన్ని. ఆ టైంలోనే ఐ వాస్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ దాట్. సో ఇంకా ఏదైనా దాంట్లో నేర్చుకుందామని యుఎస్కి వెళ్దామని ప్లాన్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఎక్కువ కోపం వస్తుంది నాకు. ఓకే. సో ఆ యుఎస్ వెళ్దామన్న ప్రాసెస్ లో ఎవ్రీథింగ్ వాస్ గోయింగ్ వెరీ గుడ్. సో ఏదో క్లౌడ్ 9 లో ఉన్నాను అనమాట నేను. సో ఒకసారి పెద్దవాళ్ళు అన్నారన్నమాట, షిరిడి వెళ్ళరా యుఎస్ వెళ్ళే ముందు అని అంటే సరే అని చెప్పి వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు అయింది. బాధ అనిపించలేదా? బాధ అనిపిస్తుందా? చాలా బాధ అనిపించింది ఇనిషియల్ గా. బాధ కంటే అసలు నాకు అయింది అన్నది నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను. బికాస్ ఐ ఆల్వేస్ బీన్ అన్ని ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్ ఇన్ మై లైఫ్ హ్యాపెనింగ్. నేను ఎప్పుడు ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ చైల్డ్హుడ్ నుండే, చిన్నప్పటి నుండే నా యాటిట్యూడ్ అనేది చాలా యూనిక్ గా ఉండాలి. I was a different person. That made me to get into photography actually. ఒక అమ్మాయి ఫోటోగ్రఫీ చేస్తుందంటే ఒప్పుకోరు, కానీ చాలా గొడవ పెట్టి చాలా ఐఎమ్ స్టబ్బర్న్ గర్ల్. దట్ షోస్. ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత కూడా మీరు అంత హ్యాపీగా అంత నవ్వుతున్నారంటే అది మామూలు విషయం కాదు సూజీ. నాకు చాలా బాధగా ఉంది నాకైతే. నేను కూడా ఇంజనీర్ అవ్వాలని అనుకున్నారు. నేను ఇంటర్మీడియట్ లో ఎంపీసీఏ చేశాను. డిఫరెంట్ కదా. కానీ ఆ తర్వాత ఎంసెట్ లో రాలేదు నాకు. సో హి వాస్ రెడీ టు పే ద డొనేషన్ అండ్ జాయిన్ మీ. అయినా కూడా నేను లేదు, నేను అసలు చదవను అని చెప్పి ఫోటోగ్రఫీ చేసి బిజినెస్ చేస్తా ఉన్నాను. యాక్చువల్లీ యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉంటాం? పెయిన్ కానీ అసలు ట్రామా అంటే ఎలా భరించగలిగారు అసలు? యాక్చువల్లీ నాకు యాక్సిడెంట్ అయినప్పుడు స్పైనల్ ఇంజురీ అయితే ఇలా అవుతుంది, అసలు ఏం జరిగింది అన్నది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అంతకు ముందు కూడా నేను ఎప్పుడు ఎవరిని చూడలేదు యాక్సిడెంట్ అయిన వాళ్ళని. అసలు ఐడియా లేదు, చాలా మందికి తెలీదు స్పైనల్ ఇంజురీ. ఇప్పుడు ఇలా కాళ్ళు పనిచేయలేదంటే ఏదో ఏమంటారు బీపీ తోటో దేనితోటో ప్యారలైజ్ అయిపోయి అలా అవుతూనే అవుతుందని తెలుసు, కానీ ఇలా యాక్సిడెంట్ వల్ల కూడా ఇలా అవుతుందని తెలియదు నాకు ఎప్పుడు. సో ఏదో అయింది, ఆపరేషన్ చేస్తే ట్రీట్మెంట్ అవుతే బాగా అయిపోతారు అన్నట్టుగా
ఉన్నాను. దెన్ అది ఎక్కడో అవుట్స్కట్స్ లో అయింది కాబట్టి అక్కడి నుండి నన్ను సిటీకి తీసుకొచ్చి ముందు యశోదలో జాయిన్ చేశారు. అక్కడి నుండి మళ్ళీ దెన్ అపోలోకి షిఫ్ట్ చేశారు. ఆ తర్వాత స్టెబిలైజేషన్ కోసం ఆపరేషన్ చేశారు. ఈ నర్వస్ సిస్టమ్ స్పైనల్ కార్డ్ ని ఏం చేయలేరు. స్పైనల్ కార్డ్ ఈజ్ నథింగ్ బట్ బ్రెయిన్ ఎక్స్టెన్షన్. మన దేశంలో కాదు, మన వరల్డ్ లోనే ఎక్కడైనా అన్ని తీసి పెట్టగలుగుతారు కానీ బ్రెయిన్ ఏం చేయలేరు. హార్ట్ ని కూడా రీప్లేస్ చేయగలుగుతారు. సో దాన్ని ఏం చేయలేరు. సో ఓన్లీ బోన్ స్టెబిలైజేషన్ చేయడానికి ఆపరేషన్ చేశారు. కానీ ఐ వాజ్ ఇన్ అ మైండ్ ఫ్రేమ్ దట్ ఓకే, హాస్పిటల్కి వెళ్ళిపోయినా, హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయినాక ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్ అనుకున్నాను. సో అలా 1 month వాజ్ లైక్ హ్యాపీ. ఐసీయూలో ఉన్నా కూడా రోజు ఐ యూస్ టు హ్యావ్ ఫన్ దేర్ ఆల్సో, డాక్టర్స్ తో మాట్లాడుతూ. అసలు మామూలు విషయం కాదు సూజీ, బాధ అనిపించకపోవటం ఇప్పుడు అసలు నాకు చూస్తుంటే అసలు సో బ్యాడ్, చాలా చాలా బ్యాడ్ టైమ్ ఐ స్పెండ్. అంటే లాట్ ఆఫ్ పెయిన్ నాకు ఇక్కడ అయినప్పుడు. ఐ కుడ్ నాట్ ఈవెన్ మూవ్ మై హ్యాండ్స్. సో ఏదైనా కావాలన్నా వరకు కొంచెం ఉంటుంది. ఇప్పుడు ఆఫ్టర్ లాట్ ఆఫ్ ఫిజియోథెరపీ అండ్ ట్రీట్మెంట్ దిస్ ఇంప్రూవ్ కొంచెం ఈ లెవెల్ వరకు. ఈ హ్యాండ్స్ ఆర్ మూవింగ్ బట్ నాట్ పర్ఫెక్ట్. ఐ కెనాట్ మిక్స్ మై ఫుడ్. నేను ఐ హ్యావ్ టు ఈట్ విత్ స్పూన్. సిగ్నేచర్ చేయడానికి నాకు మళ్ళీ 2 years పట్టింది. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఎలాగా? మై ఫ్యామిలీ ఈజ్ ఆల్సో స్టబన్. బ్లడ్ లో ఉన్నారు. కానీ కానీ ఎంత స్ట్రాంగ్ అయినా కూడా ఇట్ చేంజ్డ్ మై డాడ్స్ లైఫ్. ఎలా అంటే ఐఎమ్ ద యంగెస్ట్ కిడ్, వెరీ ప్యాంపర్డ్, క్లోజ్ టు మై డాడ్. బ్యూటిఫుల్. కొంచెం నాకు ఏనిపిస్తుంది సేపు చూస్తున్నా కదా, యువర్ లిటిల్ చబ్బీ వర్షన్ ఆఫ్ అంజలినా జోలీ యాక్చువల్లీ. ఓ సచ్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్. సో అది యాక్సిడెంట్ ఇవన్నిటికంటే అది చాలా బాధగా అనిపించేది నాకు. కానీ ఆయన ఎప్పుడు నా ముందు చూపించేవాళ్ళు కాదు. అసలు మేము ఇంట్లో కూర్చొని కానీ ఆయన ఎప్పుడైనా షేర్ చేసుకొని కానీ ఏడ్చింది లేదు, దీని గురించి మాట్లాడుకున్నది లేదు. కానీ అప్పుడు కూడా నేను అప్పుడు రియలైజ్ అవ్వలేదు ఇది. ఆ తర్వాత ఇప్పుడు మై డాడ్ ఈస్ నో మోర్. యాక్సిడెంట్ తర్వాత 3 years కి చనిపోయారు. నౌ వెన్ ఐ థింక్ అప్పుడు అలా వచ్చి కూర్చునే వాళ్ళు. సో హౌ మచ్ హీ లవ్స్ మీ. బికాస్ మా ఫ్యామిలీలో ఎలా అంటే ఎక్కువగా మేము హీ నెవర్ సే దట్ హీ లవ్స్ మీ, హీ జస్ట్ షో ఇట్. ఇప్పుడు మిమ్మల్ని చూసి యాక్చువల్లీ మీకు ఈ ప్రాబ్లం ఉండి కూడా మీరు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారంటే మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. బికాస్ బేసికలీ ఐఎమ్ లైక్ దాట్. అంత చాలా మంది వాళ్ళగా బికాస్ నెవర్ గివ్ అప్ అనే ఇదనమాట. అది మిమ్మల్ని చూసి డెఫినెట్ చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నాను. నిజంగా కోరుకుంటున్నాను నేను. గ్రేట్ సూజీ. యాక్సిడెంట్ 10 years అయిందంటున్నావు. మరి 10 years లో అంటే తర్వాత ఫాదర్ కూడా పోయారని చెప్పావు. సో హౌ యూ లివింగ్? ఫాదర్ చనిపోక ముందు యాక్చువల్లీ యాక్సిడెంట్ అయిన తర్వాత 1 year ఎలా అంటే ఐ డిడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ దీని గురించి. అసలు ఏం ట్రీట్మెంట్ ఉంది, ఎక్కడే ఉంది, అన్ని ట్రై చేశాను. ఫైనల్లీ నాకు తెలిసింది ఏంటంటే ఫిజియోథెరపీ ఇస్ ద ఓన్లీ ట్రీట్మెంట్ అని తెలిసింది. అప్పుడు ఫిజియోథెరపీ జనరల్ గా ఫిజియోథెరపీ అంటే ఒక 1 hour 2 hours అలా చేస్తారు. ఫర్ 1 year నేను ఎలా చేసేదాన్ని అంటే ఫిజియోథెరపీ సెంటర్ 5 o'clock నుండి మార్నింగ్ 9 o'clock నుండి 5 o'clock వరకు ఉండేది. నేను అక్కడ 8 ఉండేదాన్ని. ఐ యూస్ టు బీ టిల్ 5 o'clock. డే అంతా ఫిజియోథెరపీ. అంటే అసలు ఎంత ఇంప్రూవ్మెంట్ రావాల్సి ఉంటుందో అంతా వచ్చేయాలని అంతే. సో 1 year మొత్తం నేను దాని మీద డెడికేట్ చేసి చేశాను. బేసిక్ గా నేను వెరీ ఇండిపెండెంట్ పర్సన్. అలాంటప్పుడు ప్రతి చిన్నదానికి నేను ఒకరి మీద డిపెండ్ అవ్వాలి. వాటర్ కావాలన్నా, ఈవెన్ పడుకున్నప్పుడు నేను ఇంకో సైడ్ టర్న్ అవ్వాలన్నా కూడా సంబడి హ్యాస్ టు టర్న్ మీ. సో మెయిన్ గా నాకు కావాల్సింది ఏంటంటే ఇండిపెండెంట్ గా ఉండాలి. అదొక్కటి నేను చాలా మిస్ అయ్యాను అనమాట. అది నేను భరించలేకపోయాను. ఇండిపెండెంట్ గా ఉండాలంటే ఫస్ట్ ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ అవ్వాలి. దట్ విల్ గివ్ మీ అట్లీస్ట్ లిటిల్ బిట్ ఇండిపెండెన్స్, సో దట్ ఐ విల్ హ్యావ్ ఎ సర్వెంట్ ఫర్ మై సెల్ఫ్. అట్లీస్ట్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ సంబడి టు హెల్ప్ మీ. సో నేను ఇమీడియట్ గా ఆఫ్టర్ 1 year అసలు ఏం చేయాలని ఆలోచించి ఆఫీస్కి వెళ్ళలేను రోజు.
ఎవ్రీథింగ్ ఈజ్ టోటలీ డిపెండెంట్ కదా. సో అలాంటప్పుడు ఇంట్లోనే ఏదన్నా స్టిచ్చింగ్ యూనిట్ లాంటిది, మా సిస్టర్ డిజైనర్ అన్నమాట, ఫ్యాషన్ డిజైనర్. Okay. సో కొంచెం గొప్ప నాకు దాని గురించి ఐడియా ఉంది. సో ఇంట్లోనే లేడీస్ వచ్చి కుట్టి వెళ్ళడం ఇలాంటిది ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పి జస్ట్ విత్ 2 మిషన్స్ ఐ స్టార్టెడ్. సూపర్, వెరీ గుడ్. ఆ తర్వాత దాన్ని పెంచుతూ ఐ థింక్ 6 months 1 year లో నాకు నేను సంపాదించుకుని ప్రతిదానికి నేను ఇండిపెండెంట్ గా అయిపోయాను. That's doing well. Yeah. Very good. Very After good. that, not only that. I'm happy. I'm feeling little good now. Yeah. అది కూడా I'm not satisfied with that. After that. ఇంకా చూసారుగా నా మెంటాలిటీ ఒకదానికి సరిపోదు. సో ఇంకా ఇండిపెండెంట్, you're just like me. Yeah, okay. ఇంకా ఇండిపెండెంట్ కావాలి, ఇంకా ఇండిపెండెంట్ కావాలి. సో నా యాటిట్యూడ్ ప్రకారం ఇంకా ఏదో కావాలనుకున్నప్పుడు ఇండిపెండెంట్ గా చేయాలి, ఏంటి ఏది ఉందని చెప్పి ఆలోచించినప్పుడు స్టాక్ మార్కెట్ కనిపించింది. మళ్ళీ ల్యాప్టాప్ లో ఇంట్లోనే కూర్చొని ట్రేడింగ్ చేయొచ్చు అని చెప్పి నేను ఐ స్టార్టెడ్ ఆఫ్ దాట్. అది ఆల్మోస్ట్ నేను ఒక 4 years బ్యాక్ స్టార్ట్ చేశాను. ఐ డిడ్ వెరీ వెల్ ఇన్ దట్. Super, very good. I'm very ఇంకా happy. ఇండిపెండెంట్ అయ్యాను అనమాట. Okay. Encounter with Suzy. ఇది ఎలా జరిగింది? నేను యాక్సిడెంట్ అయినాక ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను, ఇండిపెండెంట్ గా ఉన్నాను, ఇవన్నీ నా గురించి తెలిసి మీడియాలో ఎక్కడో ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది. Okay. అది టీవీ నేను చూసి నా మీద ఆర్టికల్ చేశారు, ఒక డాక్యుమెంటరీ చేశారు ఫర్ ఇన్స్పిరేషన్ అండ్ ఆల్ దాట్. సో ఆ తర్వాత టీవీ నైన్లో చాలా ప్రోగ్రామ్స్ లో నన్ను ఇన్స్పిరేషన్ గా పిలిచి ఇంటర్వ్యూస్ చేశారు. అలా నవీన అని ఒక ప్రోగ్రామ్ ఉండింది టీవీ నైన్ లో, ఇంకా ఉంది స్టిల్ దేర్. సో దాంట్లో నవీన అవార్డ్స్ అని ఎవ్రీ ఇయర్ ఇస్తారు. సో ఫస్ట్ ఇయర్ ఆఫ్ నవీన ఇన్స్పిరేషన్ అవార్డ్ నాకు వచ్చింది. సూపర్. ఓకే. సో ఆ అవార్డ్ ఫంక్షన్ లో నేను వెళ్ళినప్పుడు రవిప్రకాష్ గారు అక్కడ ఉన్నారు. నేను అవార్డు తీసుకుంటున్నప్పుడు ఆయన చూసారు. అక్కడ చూసి ఇమ్మీడియట్ గా ఆ రోజే యాంకరింగ్ చేస్తావా అని అడిగారు అనమాట. అడిగితే ఐ సెడ్ ఓకే, కానీ నేను ఎప్పుడు అంతగా సీరియస్ గా తీసుకోలేదు. అంటే ఆయన అసలు ఎందుకు అన్నారో కూడా నాకు అర్థం కాలేదు. ఆయన చూసినప్పుడు నన్ను సంబడి వాజ్ లిఫ్టింగ్ మీ, నేను స్టేజ్ మీదకి ఒకరు ఎత్తుకుని తీసుకెళ్తే వెళ్ళాను. అలా చూసిన తర్వాత కూడా ఆయన యాంకరింగ్ చేయగలుగుతానని ఎందుకు అనుకున్నారో తెలీదు. ఆ తర్వాత ఆయన మర్చిపోయారు, నేను ఐ డెంట్ టేక్ ఇట్ సీరియస్. సో నేను మళ్ళీ వెళ్ళలేదు కూడా. నేను యా 3 years తర్వాత నేను ఇంకొక విషయం గురించి సార్ని కలవడం జరిగింది అనమాట. అప్పుడు ఆయన ఇమ్మీడియట్ గా నన్ను చూడగానే, మనం అసలు యాంకరింగ్ అనుకున్నాం కదా, ఏమైంది, లెట్స్ డూ ఇట్ అన్నారు. ఇమ్మీడియట్ గా నన్ను చూడగానే అసలు ఓకే మనం అనుకున్నాం కదా 2-3 రోజుల్లో కలుద్దామండి అన్నాను. ఐ వాజ్ వెరీ హ్యాపీ. సెలబ్రిటీ షో ప్లాన్ చేస్తున్నారు, ఇట్ విల్ బి లైక్ యూ విల్ ఇంటర్వ్యూ సెలబ్రిటీస్ అనగానే అసలు ఏంటి ప్రోగ్రామ్ ఏంటి ఎలా ఉంటుంది ఏం అడగలేదు. ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్ సార్, వాట్ ఎవర్ సార్ ప్లాన్స్ అని చెప్పేసాను. సో ఆ తర్వాత అసలు నాకు ఎగ్జాక్ట్లీ ఏంటి అన్నది తెలీదు. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి ఎవ్రీథింగ్ వాజ్ ఎ సర్ప్రైజ్.